హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. కనకం ద్వారాగా కావ్య తల్లి కాబోతుందని తెలుసుకున్న రాజ్ షాక్లో రాజ్. ఇందుకు అసలు సీరియల్లో ఈ ట్విస్ట్ ఎలా జరగబోతుంది, నిజంగానే కావ్య తల్లి కాబోతుందని కనకం ద్వారా రాజ్ ఎలా తెలుసుకోబోతున్నాడో ఈ రోజు మనం ఈ వీడియోలో చూసి సీరియల్ ఏం జరగబోతుందో తెలుసుకుందాం. ప్రస్తుతం బ్రహ్మడి సీరియల్ అయితే చాలా ఇంట్రెస్టింగ్ గా నడుస్తుంది. ఇక ప్రస్తుతం ఈ రోజు సీరియల్ ఏం జరుగుతుందో కనుక చూసుకుంటే, ఇక ఇందిర చెప్పినట్లే స్వరాజ్ను తీసుకుని దుగ్గిరాల వారి ఇంటికి వస్తాడు రాజ్. అయితే బాబుని చూడగానే అపర్ణ చాలా సంతోషిస్తుంది. కానీ పిల్లాన్ని తీసుకురావాలన్న ప్లాన్ తనదేనా తెలియనట్లుగా నటిస్తూ ఉంటుంది. ఇక వరలక్ష్మి వ్రతానికి చీర కట్టుకుని అందంగా రెడీ అయిన కావ్యనైతే కాంప్లిమెంట్ ఇస్తాడైతే రాజ్. కావ్య చేత వ్రతం చేయించి రాజ్ చేత అక్షంతలు వేయించాలని అనుకున్న అపర్ణ ప్లాన్ చెడగొట్టాలని అయితే ఇక మరోపక్క రుద్రని అయితే ప్లాన్ చేస్తుంది. కావ్య ప్రెగ్నెంట్ అన్న విషయాన్ని ఈ రోజు బయటపెట్టి రాజ్ మనసు వెరుక్కొడతానని చెప్పేసి అనుకుంటుంది రుద్రాణి. ఇక తన దగ్గర టాబ్లెట్స్ అయిపోయాయని నీ దగ్గర ఉంటే ఇవ్వమని చెప్పేసి తీసుకుంటుంది అప్పు. ఇక అది గమనించిన రుద్రాణి అప్పు టాబ్లెట్స్ ప్లేస్ లో మరో టాబ్లెట్స్ మార్చమని కొడుకుతో చెప్తుంది రాహుల్తో రుద్రాణి. ఇక అప్పుని కళ్యాణ్ బాగా చూసుకుంటున్నాడని, నాకు అదృష్టం లేదనని కనకంతో చెప్పుకుని కావ్య చాలా బాధపడుతూ ఉండగా ఆ మాటను ధనలక్ష్మికి వినిపిస్తుంది రుద్రాణి. అప్పుకి ధనలక్ష్మికి టిఫిన్ పెట్టి టాబ్లెట్స్ వేయిస్తుంది. తమ ప్లాన్ వర్కౌట్ కావడంతో ఇక రాహుల్ రుద్రాణి ఇద్దరు కూడా చాలా సంబరపడిపోతారు. ఇక వ్రతం కోసం పట్టుబట్టలు కట్టుకున్న రాశిని చూసి చాలా సంతోషిస్తూ ఉంటుంది. పెళ్ళైన కొత్తలో భర్తతో కలిసి వరలక్ష్మి వ్రతం చేసుకున్న రోజును గుర్తు చేసుకుంటుంది కావ్య. ఇక మరోవైపు కావ్య అలానే స్వప్న అప్పులు ముగ్గురు కూడా హ్యాపీగా ఉండడం చూసిన రుద్రాణి తట్టుకోలేకపోతుంది. కోపంతో రగిలిపోతుంది. ఇక వెంటనే ఎలాగైనా సరే వాళ్ళ ఆనందం చెడగొట్టాలని కావ్య ప్రెగ్నెంట్ అన్న విషయాన్ని బయట పెట్టాలి అని చెప్పేసి అనుకుంటుంది. మొత్తానికి రుద్రాణి అయితే ఇక ఇందిరకు రేవతి కొడుకును వాడుకోవాలని అనుకుంటుంది. నీకు చాక్లెట్ ఇచ్చారు అని స్వరాజ్ని అడుగుతుంది రుద్రాణి. ఆంటీ ఇచ్చిందని పిల్లాడు చెప్పగానే మరి తనకి కంగ్రెస్ చెప్పవా అని చెప్పేసి అంటూ ప్రశ్నిస్తుంది. చాక్లెట్స్ ఇస్తే ఎవరైనా థ్యాంక్స్ చెప్తారు కానీ కంగ్రెస్ చెప్తారా అని అడుగుతాడు స్వరాజ్ అయితే. కానీ నీకు చాక్లెట్ ఇచ్చిన ఆంటీ త్వరలోనే నీతో ఆడుకోవడానికి ఒక బుల్లి ఫ్రెండ్ని కూడా ఇవ్వబోతుంది కదా, అందుకే నువ్వు కంగ్రెస్ చెప్పాలి అని చెప్పేసి అంటుంది రుద్రాణి. ఇక అయితే వెంటనే తనకి కంగ్రెట్స్ ఆంటీ అని చెప్పమనడంతో స్వరాజ్ పరిగెత్తుకుంటూ లోపలికైతే వెళ్ళిపోతాడు. ఇక పూలు కడుతున్న కావ్యతో కంగ్రెట్స్ అని చెప్తాడు స్వరాజ్. ఇక దాంతో నాకెందుకు కంగ్రెస్ చెప్తున్నావు అని చెప్పేసాడు ప్రశ్నిస్తుంది. మొత్తానికి కావ్య అయితే నువ్వు కడుపుతో ఉన్నావు కదా అని చెప్పేసాడు పిల్లాడు అనడంతో కావ్యతో సహా దుగ్గిరాల ఫ్యామిలీ అందరూ కూడా ఒక్కసారిగా షాక్ అవుతారు. త్వరలోనే నువ్వు నాకు ఫ్రెండ్ ఇస్తున్నావు కదా, అందుకే చెప్తున్నాను అని చెప్పేసి అంటాడు. నీ కంగ్రెస్ చెప్తేనే కనీసం థ్యాంక్స్ కూడా చెప్పవా అని అడుగుతాడు స్వరాజ్ అయితే. పిల్లాడి మాటలతో కావ్యకు ఏం చెప్పాలో తెలియదు. నా కూతురు కడుపుతో ఉందని నీకెలా తెలుసని కనకం పిల్లాన్ని అడుగుతుంది. ఇక దాంతో ఆంటీ చెప్పిందని రుద్రాణి వంక చూపిస్తాడు స్వరాజ్ అయితే. ఇక మాటలతో రుద్రాణిపై చాలా మండిపడుతుంది ఇందిర. ఇక వెంటనే రాశి వచ్చి కళావతి కడుపుతో ఉందని ఎందుకు చెప్పాల్సి వచ్చిందని నిలదీస్తాడు. ఇక దాంతో కడుపుతో ఉందని చెప్పిన మాట నిజమైన రుద్రాణి అంగీకరిస్తుంది. నేను వాడికి చూపించింది అప్పుని అని మాట మార్చేస్తుంది. ఇక ఒక్క క్షణం నా గుండె ఆగిపోయినంత పనైందని రాశి అంటాడు. ఎందుకని అని కనకం అడగ్గా పెళ్లి కాకుండా కళావతి గారి కడుపు అంటే టెన్షన్ పడరా ఏంటి అని చెప్పేసాడు. ఒక్కసారిగా మండిపడిపోతాడు. ఆ దేవుడు నీకు నోరిచ్చాడు కదా, అప్పు కడుపుతోందని చెప్పలేవా అని రుద్రాణిపై చాలా ఫైర్ అవుతుంది ఇందిర. మీరెందుకు సైలెంట్ అయ్యారని కళావతిని అలానే రాశిని ప్రశ్నించగా పాపం టెన్షన్ లో కన్ఫ్యూజ్ అయినట్లుంది అని చెప్పేసి అంటుంది కనకం అయితే. ఇక మొత్తానికి ఈ గొడవ సర్దుగుమనిన తర్వాత కనకాన్ని ఇందిర అపర్ణలు ఇద్దరు కూడా బయటకు తీసుకుని వెళ్లి రాజ్ చేత కావ్యపై అక్షంతలు ఎలా వేయించాలో ఆలోచించాలని చెప్పేసి అడుగుతూ ఉంటారు. ఇక మొత్తానికి అప్పుకి ఏం కాకపోవడంతో రుద్రానికి అయితే అనుమానం వస్తుంది. మీ అమ్మ దగ్గర ఆశీర్వాదం తీసుకోమని కావ్యకైతే చెప్తుంది అపర్ణ. ఇక దాంతో కావ్య వచ్చి ఆశీర్వాదం తీసుకోబోతుండగా రాజ్ చేతిలోని ప్లేట్ ని లాగేస్తుంది కనకం. ఇక దాంతో కావ్యతో సహా దుగ్గిరాల ఫ్యామిలీ అందరూ కూడా సంతోషిస్తుంది. ఇక మొత్తానికి అనుకున్నట్టుగానే రాజ్ చేతుల మీదుగా అక్షంతలు అయితే కావ్య తల మీద పడిపోతాయి. నేనేం కావాలని చేయలేదని మీ అమ్మగారి చేయి తగిలి అక్షంతలు మీ మీద పడ్డాయి అని చెప్పేసి అంటాడు. మొత్తానికి రాజ్ అయితే ఈ చేతుల మీదుగా మా కళావతి మీద అక్షంతలు పడాలని ఆ అమ్మవారే నిర్ణయించుకున్నట్లున్నారు అని చెప్పేసి అంటుంది. మొత్తానికి కనకమైతే అనుకున్న ప్లాన్ అంతా కూడా ఫెయిల్ అయిందని రాజ్ ఎదుట అప్పుకి ఏమైనా జరుగుతుందేమోనని, అంతా కూడా కావ్య వల్లే జరిగిందని ధనలక్ష్మి గొడవ చేస్తే ఇక మొత్తానికి కావ్య కడుపుతోందన్న విషయాన్ని బయటపడుతుందని ఆశపడ్డానని రుద్రాణి అయితే చాలా రగిలిపోతూ ఉంటుంది. మొత్తానికి నేను అనుకున్న ప్లాన్ వర్కౌట్ అవ్వలేదు, నేను అనుకున్న ప్లాన్ ఏది వర్కౌట్ అవ్వలేదు, ఇలా ప్రాఫ్ అయింది ఏంట్రా, ఇప్పుడు ఏం చేయాలి, ఏదో ఒక ప్లాన్ చేయాలి, ఎలాగైనా సరే రాజ్ కావ్యను దూరం చేయాలి, కావ్య ప్రెగ్నెంట్ అన్న విషయాన్ని రాజ్ తెలుసుకునేలాగా చేయాలి అని చెప్పేసి అంటూ రుద్రాణి రాహుల్ ఇద్దరు కూడా అనుకుంటారు. ఇక మొత్తానికి పూజ ముగిసిన తర్వాత కావ్యని గార్డెన్ లోకి తీసుకుని వెళ్లి నేను చెప్పిన దాని గురించి ఏం ఆలోచించారని అడుగుతాడు. మొత్తానికి రాజ్ అయితే కావ్యని నేను మీ ఇంట్లోనే ఉండిపోవాలని అనుకుంటున్నాను,
ఈ ఇంట్లో మనిషిగా కాదు మీ మెడలో తాళి కట్టి మీ భర్తగా ఉండాలని అనుకుంటున్నానని చెప్పేసి అంటాడు. ఆ మాటలతో కావ్య చాలా కోప్పడిపోతుంది. ఇందాక వ్రతం జరుగుతుండగా అనుకోకుండా నా చేతుల మీద నుంచి మీ మీద అక్షంతలు పడితేనే ఇంట్లో అందరూ కూడా ఎంతో సంతోషించారు. అది మీకు అర్థమైందా? అలాంటిది మిమ్మల్ని ప్రేమించిన వ్యక్తిగా మీ భర్తగా జీవితాంతం మీ పక్కనే ఉంటే వాళ్ళు ఇంకెంత హ్యాపీగా ఫీల్ అవుతారో ఒకసారి ఆలోచించండి కళావతి గారు. గత జన్మ కర్మ ఫలితమే ఈ జన్మ రుణబంధం అంటారు. ఏ జన్మలో ఏ రుణం మిగిలిపోయిందో మళ్ళీ ఈ జన్మలో మిమ్మల్ని కోరుకుంటున్నానని చెప్పేసి అంటాడు. నా మనసుకు మీరు తప్పించి ఇంకెవరూ కూడా నచ్చడం లేదు అని చెప్పేసి మొత్తానికి ప్రపోజల్ అయితే కావ్య ముందు బయట పెడతాడు రాజ్. ఆ రోజు ఎందుకు వద్దు అనుకున్నారో కారణం నాకు చెప్పాల్సిన అవసరం లేదు. మిమ్మల్ని ఎందుకు కావాలని అనుకుంటున్నానో 100 కారణాలు చెప్తానని చెప్పేసి అంటాడు. ఆ మాటలతో కావ్య చాలా బాధపడిపోతుంది. మీరు ప్రపోజ్ చేసే సమయంలో నేను ప్రెగ్నెంట్ అని తెలిసిందే. మీకు గతం గుర్తొచ్చే వరకు నేను వెయిట్ చేస్తానని చెప్పేసి అనుకుంటుంది కావ్య తన మనసులో. ఇక రాజ్ ఎంతలా బతిమలాడి ఎంత చెప్పినా సరే కావ్య ఏమీ మాట్లాడకుండా మౌనంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. రాజ్కి ఏమీ అర్థం కాదు. కళావతి గారేంటి ఏమీ మాట్లాడకుండా మౌనంగా వెళ్ళిపోయారు, నేనేం అర్థం చేసుకోవాలని చెప్పేసి అంటూ అలానే అనుకుంటూ ఉంటాడు రాజ్ అయితే. ఇక కావ్య అయితే మొత్తానికి లోపలికి వెళ్ళిపోయి చాలా బాధపడిపోతూ ఉంటుంది. ఇందులో కనకం అయితే కావ్య దగ్గరకు వచ్చి ఓదారుస్తూ ఉంటుంది. ఎందుకమ్మా కావ్య అంత బాధపడుతున్నావు? అల్లుడు గారు నీ దగ్గరకు వచ్చి మరి నన్ను పెళ్లి చేసుకుంటావా? నీ భర్తగా నేను ఉండాలి, జీవితాంతం నీ చేయి పట్టుకొని 7 అడుగులు నడిచి ఈ ఇంట్లోనే ఉండాలి అని చెప్పేసి అంటూ అంతగా నిన్ను కోరుకుంటున్నారు. నీ వెంట పడుతున్నారు కదా, ఒక్కసారైనా సరే నువ్వు ఆయన ప్రేమని యాక్సెప్ట్ చేయాలి కదా. ఏమైంది? తన తన చేతితో మెడలో తాళి కట్టించుకొని భారీగా ఉండొచ్చు కదా. తర్వాత ఏం చేయాలో అన్నీ కూడా ఆలోచిద్దాము. భగవంతుని మీదే భారం వదిలేసి నువ్వు రాజుని పెళ్లి చేసుకొని హ్యాపీగా నీ జీవితాన్ని ముందుకు కొనసాగించవచ్చు కదా అని చెప్పేసి అంటే కూతుర్ని ఎంతగానో రిక్వెస్ట్ చేస్తుంది కనకం. కనకం మాటలు కావ్య చాలా బాధపడుతుంది. ఎందుకమ్మా నీకు అన్నీ తెలిసినా సరే నువ్వు కూడా అలా మాట్లాడుతున్నావేంటి? మరోవైపు రాజ్ అయితే గార్డెన్ లో ఒంటరిగా అటు ఇటు తిరగడం అయితే రుద్రాణి అయితే గమనిస్తూ ఉంటుంది. ఇక వెంటనే రుద్రాణి దగ్గర అయితే రాజ్ దగ్గరికి అయితే వస్తుంది. ఏంటి ఇలా ఉన్నావు? ఇక్కడ ఒంటరిగా తిరుగుతున్నావేంటి రామ్? ఏమైనా దేని గురించి ఆలోచిస్తున్నావు? కళావతిని ప్రేమను యాక్సెప్ట్ చేయలేదని ఆలోచిస్తున్నావా ఏంటి అని అటు రుద్రాన్ని అడిగేసరికి ఇక రాజ్ మాత్రం అవును, నేను తన ముందు నా ప్రేమను ఎంత బయటపెట్టి ఎన్నిసార్లు అడిగినా సరే తన ఎందుకు నిర్ణయాన్ని చెప్పలేకపోతుంది. నా దగ్గర నుంచి ఏదో దాస్తుంది. తనకి కారణం ఏమై ఉంటుందా అని చెప్పేసి అంటూ ఇక రాజు అడిగేసరికి ఇక రుద్రాని అయితే కావ్య తను ఆన్సర్ చెప్పేంత వరకు నువ్వు తన వెంటే ఉండాలి. ఎందుకు నీ ప్రపోజల్ ని ఓకే చేయలేదు? నువ్వే తెలుసుకునే ప్రయత్నం చేయాలి. కావ్య ఏమీ మాట్లాడకుండా మౌనంగా వెళ్ళిపోయిందని నువ్వు వదిలేసేయాలా ఏంటి? ఒకసారి తన గదిలోకి వెళ్ళి తనతో నువ్వు పర్సనల్ గా మాట్లాడు అని చెప్పేసాడు. మొత్తానికి రుద్రాని అయితే రాజ్ని అయితే పంపిస్తుంది. ఇక ఇదే సమయంలో కనకమ్మ అయితే కావ్యతో మాట్లాడుతూ ఉంటుంది. ఇక కావ్య కనకంతో ఎలా అంటుంది, చూడమ్మా ఆల్రెడీ ముందే తెలుసు కదా, ఆయన నన్ను ప్రేమించేదానికంటే నేను ఆయన్ని 1000 రెట్లు ఎక్కువే ప్రేమిస్తున్నాను. కానీ ప్రేమను ఎందుకు యాక్సెప్ట్ చేయలేదో నీకు తెలుసు కదా. తీరా ఆయన ప్రపోజల్ కి నేను ఓకే చెప్పే సమయానికి నేను ప్రెగ్నెంట్ అని తెలిసింది. ఇప్పుడు నేను ప్రెగ్నెంట్ తో ఉన్నానన్న విషయం ఆయన కనుక తెలిస్తే ఆయన ఎలా రియాక్ట్ అవుతారో ఇంతకు వ్రతంలో జరిగింది నువ్వు చూసావు కదా. దాని కారణంగా మళ్ళీ మా ఇద్దరి బంధం మధ్య చికాకులు రావడం నాకు ఇష్టం లేదు. ఆయనకి పూర్తిగా గతం గుర్తొచ్చిన తర్వాతే ఈ విషయం బయటకు పడాలి. అప్పటి వరకు కూడా నేను ఆయన ప్రేమని యాక్సెప్ట్ చేయలేను అని చెప్పేశాడు. మొత్తానికి కళావతి తన ప్రెగ్నెంట్ అన్న విషయాన్ని కనకంతో మాట్లాడుతూ ఉంటుంది. ఇక అదే సమయంలో కావ్యతో మాట్లాడాలని వచ్చిన రాజ్ అయితే ఆ మాటలు విని ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఇందాక వ్రతంలో జరిగిన సిచ్యువేషన్ అయితే గుర్తు చేసుకుంటారు. అప్పుడు కూడా కళావతి గారు ఏమీ మాట్లాడకుండా మౌనంగా తన మొహంలో ఏదో తెలియని టెన్షన్ కనిపించింది. అంటే అది నిజమే అన్నమాట. కళావతి గారు ప్రెగ్నెంటా? అందుకేనా నా ప్రేమని యాక్సెప్ట్ చేయలేదు? అసలు కళావతి గారు తల్లి అవ్వడానికి కారణం ఎవరు అని చెప్పేసి అంటూ రాజ్ మనసు ఒక్కసారిగా విరిగిపోతుంది. అప్కమింగ్ ఎపిసోడ్ లో మొత్తానికి కావ్య అయితే తల్లి కాబోతుందన్న విషయాన్ని రుద్రాణి ద్వారాగా రాజ్ అయితే తెలుసుకోబోతున్నాడు. మరొకవేళ ఇలా గనక తెలుసుకుంటే రాజ్ మరి కావ్యని యాక్సెప్ట్ చేస్తాడా? తనకు అసలైన భర్త రాజే అని తన గతం గురించి తెలుసుకునే ప్రయత్నం చేస్తాడా లేదా అనేది ఇప్పుడు బ్రహ్మముడి సీరియల్ చాలా ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్ గా మారబోతుంది. ఒకవేళ అప్కమింగ్ ఎపిసోడ్ లో ఇలా జరగాలని చెప్పేసి మీరైతే అనుకుంటే వీడియో తప్పకుండా లైక్ చేయండి. అలానే మా ఛానల్ నుంచి బ్రహ్మముడి సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్ లో ఏం జరుగుతాయో తెలుసుకోవాలి అనుకుంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాంటి పక్కన గంట సమయంలో కూడా క్లిక్ చేసేయండి.